వైసీపీ మహిళా మంత్రిగా రోజా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా పార్టీ మారుతోందని, తమిళ రాజకీయాల్లోకి అడుగు పెడుతోంది అనే విధంగా వార్తలైతే వినిపించాయి. కానీ ఈ విషయంపైన ఆమె స్పందించలేదు. తాజాగా నిన్నటి రోజున అన్ని విషయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఒక క్లారిటీ ఇచ్చింది నగరి మాజీ ఎమ్మెల్యే రోజా. రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఒక సునామీలాగా జరిగిపోయాయని తెలియజేశారు. ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదని, నాయకులెవరూ కూడా ఎలాంటి తప్పు చేయలేదని, కానీ వైసీపీ పార్టీని ఇంత ఘోరంగా ఓడించాల్సి వచ్చిందని తెలియజేసింది. నగరిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా పాల్గొన్నప్పుడు ఈ విషయాలను తెలియజేసింది. ఏ రోజుకైనా ఎవరు ఓడించారనే విషయం బయటకు వస్తుందని, అధికారంలో ఉన్నప్పుడే కాదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలకు తాము అండగా ఉంటామని తెలియజేసింది రోజా. ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో ప్రొఫైళ్లను కూడా మార్చేయడంతో అందరూ పలు రకాలుగా కామెంట్స్ చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్ భారతీల పెళ్లి రోజు సందర్భంగా విష్ చేయడంతో రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టింది. ఆ తర్వాత తానే వైసీపీ పార్టీ వెంట ఉంటాననే సంకేతాన్ని కూడా ఇచ్చింది రోజా. వైసీపీ ప్రభుత్వంలో ఈమె హంగామా భారీగానే ఉండేది. నాయకులపైన ఎలాంటి విమర్శలు చేసినా తీవ్రమైన విమర్శలు చేస్తూ, ఘాటైన విమర్శలు చేస్తూ ఉండేది రోజా. నగరి నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఆమె మీద టీడీపీ అభ్యర్థి గాలు భానుప్రకాష్ గెలిచారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈమె వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇవ్వటం జరిగింది.